అన్నంత పని చేసింది. తమ భూభాగంలోని గోలన్ హైట్స్ ప్రాంతంపై దాడి చేసిన హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ రాజధాని బీరూట్ పై క్షిపణితో దాడికి తెగబడింది. గోలాన్ హైట్స్ దాడికి సూత్రధారైన ఫాద్ షుక్ ను టార్గెట్ గా చేసుకున్న ఐడిఎఫ్ డ్రోన్ ద్వారా క్షిపణులతో దాడి చేసింది. అయితే ఈ దాడిలో ఫాద్ మృతి చెందాడని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతుండగా ఫాద్ తప్పించుకున్నాడని హిజ్బుల్లా చెబుతోంది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా దాదాపు 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభం కాకుండా ఉండేందుకు అమెరికా దౌత్యపరమైన చర్చలు జరుపుతోంది. అయితే ఈ చర్చలేవి పనిచేయవని, ప్రపంచ దేశాలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధాన్ని ఆపడం లేదు. ఈ నేపథ్యంలో తమ దేశంలో చిన్నారుల మృతికి కారణమైన హిజ్బుల్లాను ఎలా వదిలేస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్లోని గోలన్ హైట్స్ ప్రాంతంలో హిజ్బుల్లా మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు చనిపోయారు. దీంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే హిజ్బుల్లా మాత్రం ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ చేసిన రాకెట్ దాడి వల్లే ఆ పిల్లలు చనిపోయినట్లు అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపణలు చేస్తున్నాయి. ఈ రాకెట్ దాడిలో పిల్లలు చనిపోవడంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజ్బుల్లా ఈ దాడికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. ఇక హిజ్బుల్లాపై ప్రతీకార దాడులు తప్పవని 3 రోజులుగా హెచ్చరిస్తున్న ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్పై క్షిపణులు ప్రయోగించింది. తమ దేశంపై ఇటీవల రాకెట్ దాడికి పాల్పడి 12 మంది చిన్నారులు, యువత మృతికి కారణమైన హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ కమాండర్ ఫాద్ షుక్ లక్ష్యంగా దాడి జరిపింది. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణించారని, షుక్ ఎలాంటి ప్రాణహాని జరగలేదని హిజ్బుల్లా వర్గాలు తెలిపాయి. ఫాద్ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం విఫలమైందని, అతను ప్రాణాలతో బయటపడ్డాడని లెబనాన్లోని పలు వార్తా సంస్థలు తెలిపాయి. ఓ డ్రోన్ ద్వారా ఇజ్రాయెల్ 3 మిసైళ్లను ప్రయోగించిందని, రాజధాని దక్షిణ ప్రాంతంలో శక్తివంతమైన పేలుడు శబ్దాలు వినిపించాయని హిజ్బుల్లా నేతలు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ సైన్యం మాత్రం ఫాద్ షుక్ చనిపోయినట్టు ప్రకటించింది. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ అడ్మిరల్ డేనియల్ హగారీ ఫాద్ షుక్ హిజ్బుల్లా ఉగ్రవాదుల్లో ఎంతో సీనియర్ వ్యక్తిని అని తెలిపారు. ఫాద్ షుక్ హిజ్బుల్లా ఉగ్రవాదుల్లో ఎంతో సీనియర్ వ్యక్తి అని తెలిపారు. అతడి నేతృత్వంలోనే హిజ్బుల్లా దాడులు చేస్తుందన్నారు. ఇజ్రాయెల్లో అనేక మంది మరణాలకు అతడే కారణమని, హిజ్బుల్లాకు సంబంధించి గైడెడ్ క్షిపణులు, క్రూయిల్ క్షిపణులు, యాంటీషిప్ రాకెట్స్, అధునాతన ఆయుధాలు అతడి ఆధీనంలో ఉంటాయని తెలిపారు. ఇక లెబనాన్ రాజధాని బీరూట్ ఇరాక్ మద్దతు గల హిజ్బుల్లా ఉగ్రవాదులకు గట్టి పట్టున్న ప్రాంతం. లెబనాన్ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో దీర్ఘకాలంగా ఫాద్ షుక్ పనిచేస్తున్నాడు. సంస్థ ప్రధాన కార్యదర్శి హసన్ నస్రల్లాకు సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. 1983లో బీరూట్లోని అమెరికా మెరైన్ కార్ప్స్ బ్యారెక్స్ పై దాడిలో కీలక పాత్ర పోషించాడు. ఆనాటి ఘటనలో 24 మంది అమెరికా సైనిక సిబ్బంది మృతి చెందారు. షుక్ గురించి సమాచారం అందించిన వారికి $5 మిలియన్ల రివార్డు అందిస్తామని అమెరికా ప్రకటించింది. మరోవైపు బీరూట్లో జరిగిన క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ స్పందించింది. హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా క్షిపణులతో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. మజ్దాల్, షామ్స్ పై దాడి చేసిన చిన్నారుల మృతికి కారణమైన హిజ్బుల్లా కమాండర్ లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇక ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడిలో 2 చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడి ఘటనలో ఒక మహిళ చనిపోయినట్లు లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మొత్తం 68 మంది పౌరులు గాయపడ్డారని, అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. ఈ దాడి ఘటనను లెబనాన్ ప్రధాని నాజిస్ మికటీ ఖండించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఈ దాడి జరిగిందన్నారు. ఈ దాడి ఒక దుర్మార్గమని ఇరాన్ తెలిపింది. అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని రష్యా మండిపడింది. ఇప్పటికే లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య చాలా సంవత్సరాల నుంచి సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ ఘర్షణలు మరింత పెరిగాయి. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంతవరకు లెబనాన్లో 500 మంది చనిపోగా వీరిలో 40 మంది పౌరులు ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్కు చెందిన 24 మంది సైనికులు, 22 మంది పౌరులు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం ప్రారంభమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకొచ్చినా ఇజ్రాయెల్ గాజా శరణార్థి శిబిరాలపై దాడులు ఆపడం లేదు. ఈ నేపథ్యంలో హిజ్బుల్లాను వదిలిపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. లెబనాన్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు తెగబడకుండా ఉండేందుకు అమెరికా తన దౌత్యపరమైన ప్రయత్నాలను ప్రారంభించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ ప్రారంభించిన సైనిక చర్య చాలా రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే తాము ఇజ్రాయెల్ను పరిమిత ప్రతీకార చర్యలకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని దౌత్యవేత్తలు తెలిపారు. లెబనాన్లోని బీరుట్తో పాటు హిజ్బుల్లా ఆధిపత్యం కలిగిన దక్షిణ శివారు ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలు, జనసాంద్రత కలిగిన ప్రాంతాలపై దాడులకు దిగవద్దని ఇజ్రాయెల్ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. అంతేకాక లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్, డిప్యూటీ పార్లమెంటు స్పీకర్ ఎలియాస్ బౌ సాబ్తో సహా లెబనీస్ అధికారులు యుద్ధం విషయంలో సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పౌర నివాసిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే ఇజ్రాయెల్ తగిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా హెచ్చరించింది.